ఇది ఎస్పెషల్లీ ఆడపిల్లలకి అండ్ ఆడపిల్లల పేరెంట్స్ తెలుసుకోవాల్సిన విషయం. దిస్ ఇస్ డాక్టర్ శిల్పహాస గైనకాలజిస్ట్. నేను మొన్న ఒక అమ్మాయిని చూశాను. ఇప్పుడు అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీ మేడం అని వచ్చారు. ఇంతకుముందు అబార్షన్స్ అయ్యాయా అంటే 3 అబార్షన్స్ అయ్యాయి ఇన్ 3 ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్. ఇప్పుడు హస్బెండ్‌తో సెపరేట్ అయిపోయింది. సెపరేట్ అవ్వకముందు అమ్మాయి కన్సీవ్ అయిపోయింది. సో, ఇప్పుడు కంటిన్యూ చేయలేను నేను అని చెప్పింది. సో, ఎందుకు అన్ని అబార్షన్స్ చేసుకున్నావు? వాట్ హ్యాపెండ్ అంటే ఈ అమ్మాయి ఉద్యోగం చేసేది. డబ్బులన్నీ తీసుకెళ్ళి ఫ్యామిలీలో అంటే వాళ్ళ హస్బెండ్‌కి ఇచ్చేసేది. టైంకి ఫుడ్ కూడా పెట్టేవాళ్ళు కాదట. వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి వచ్చిన ప్రతి ప్రెగ్నెన్సీని అబార్ట్ చేసేసారు. నువ్వు ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్, నువ్వు చదువుకున్నావు, నీ డబ్బులు నువ్వు సంపాదించుకుంటున్నావు. మరి ఎందుకు 3 సంవత్సరాలు ఇది టాలరేట్ చేశావు అంటే అమ్మాయి ఏడ్చుకుంటూ ఒకటే చెప్పింది. ఏ ప్రాబ్లమ్ అయినా సొసైటీ మనల్నే కదా మేడం అంటుంది, ఆడవాళ్ళనే కదా అంటుంది అని. ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటంటే ఎవరా సొసైటీ? వాళ్ళ ఇన్‌లాస్ ఆ అమ్మాయికి టైంకి తిండి పెట్టనప్పుడు సొసైటీ వచ్చిందా? లేకపోతే ఆ అబార్షన్స్ అన్నీ చేస్తున్నప్పుడు సొసైటీ ఆపిందా? లేదు కదా! సో, ఆడపిల్లలు మీ వాల్యూ మీరు తెలుసుకోండి. మీ పేరెంట్స్ మిమ్మల్ని సపోర్ట్ చేయగలిగితే వెరీ గుడ్. అదర్‌వైజ్ యూ క్యాన్ టేక్ సమ్ డెసిషన్స్. లైఫ్ అనేది చాలా ప్రెషియస్. ఎవరో ఏదో అనుకుంటారు అని చెప్పి మనం సఫర్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఐ హోప్ ఇట్ ఈస్ యూజ్‌ఫుల్ టు అట్‌లీస్ట్ వన్ పర్సన్ ఔట్ దేర్.